ఈరోజు క్రోధినామ ఉగాది చెల్లి ఉగాది పచ్చడి దేవునికి నైవేద్యంగా పెడతాము. ఈరోజు ఉగాది పచ్చడిలో ఏమేమి కలుపుతారు? ఉగాది పచ్చడిలో వేప పూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలు కలిపి ఉగాది పచ్చడి చేస్తారు చెల్లి. ఉగాది పండుగని మనం ఎందుకు జరుపుకోవాలి? ఉగాది పండుగను జీవితంలో కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసిన ఉంటాయని వాటినన్నిటిని మనం సమానంగా తీసుకోవాల్సిన దీని భావం చెల్లి. అక్క ఇప్పుడు రాబోయే ఉగాది పేరేంటి? ఇది క్రోధినామ ఉగాది చెల్లి. అవునా? నేను చెప్తా నాకు తెలుసు ఉగాది గురించి. ఉగాదిని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు ప్రపంచ ఉన్న తెలుగు ప్రజలు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. మన తెలుగు వారి కొలి పండుగ ఉగాది. ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. తెలుసు ఉగాది గురించి. ఉగాది అని కూడా అంటారు. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చే తెలుగు వారి పండుగ. ఉగాది పండుగ మన తెలుగు వారందరూ కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. Vizika Eye Hospital Road, then turn right onto Vizika Eye Hospital Road.
అలా అమ్మండి అంటే అట్లా అది కరెక్ట్ లాస్ట్కి వచ్చింది. Yes,
నేను సాలువ నరసనాయకుని వద్ద మహాదండ నాయకుడిగా పనిచేసిన తులువ నరసనాయకుని 3వ కుమారుడు, అత్యంత ప్రసిద్ధి చెందిన విజయనగర చక్రవర్తిని. 20 సంవత్సరాల వయసులోనే 1509లో ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాను. నా పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యంత ప్రసిద్ధి చెందింది. నేను తెలుగులో అముక్తమర్యాద అనే పుస్తకాన్ని రాశాను. నా ఆస్థానానికి భువన విజయము అనే పేరు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు గేను తెలుగు వల్ల గుండ తెలుగ కండ ఎల్లను పులుగులువ మెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగులెస్స దేశ భాషలందు తెలుగులెస్స. ధన్యవాదాలు. నేను నవంబర్ 1828న వారణాసిలో జన్మించాను. నా అసలు పేరు మల్లికార్జున. నా తల్లిదండ్రుల పేరు భగీరథబాయ్, మారప్పన్ సాంబై. 1842లో రాణి పాలన మహారాజు గంగాధరరావు వివాహం చేసి ఉన్నాను. నా వివాహం తర్వాత మల్లికార్జునిక పేరు కాస్త లక్ష్మీబాయిగా మారింది. నా బ్రిటిష్ వారి హస్తగతం చేసుకున్నాను. నాలాగే ఎందరో రాణి లక్ష్మీబాయిగా తయారు కావాలని ఆశిస్తున్నాను. సురేష్, నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కవిత అమ్మ టీచర్ కాదు గానే చక్కగా పాఠాలు చెప్తుంది. అమ్మ డాక్టర్ కాదు గానే జ్వరం వస్తే జలుబు వస్తే తానే వైద్యం చేస్తుంది. అమ్మ లాయర్ కాదు గాని నా తమ్ముడితో గొడవ పడితే తీర్పు చెప్తుంది. అమ్మ రచయిత్రి కాదు గాని చక్కటి కథలు చెప్తుంది. అమ్మ గాయని కాదు గాని జోలపాట పాడి నన్ను నిద్రపుచ్చుతుంది. అమ్మ ప్లేయర్ కాదు గాని నాతో అన్ని ఆటలు ఆడుతుంది. అమ్మ దేవుడు పంపిన దేవత, ఇంకో దేవుడు వద్దు, అమ్మే అన్ని. థ్యాంక్ యూ. నా పేరు సింతో. నేను 4వ తరగతి చదువుకుంటున్నాను. నేను చెప్పబోయే కవిత కన్నాడ గేయం. కమ్మని కవితగా వచ్చావు, రుదిని చేరావు, ఆలోచన నింపావు, సందడి చేశావు, రాగమై పాడావు, పరవశింపజేశావు, పల్లవిలో దాగావు, సరిగమలు పలికించావు, చరణంలో దాగావు, పరమిసలు పలికించావు, నా ప్రతి అనుభవం మీటావు. కన్నడ గేయమై నా తరగతి గదిలో నా మదిలో నిలిచావు. చెలివిన నా ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే, చెలువిన ముద్దిన మక్కలే. థ్యాంక్ యూ. ప్రకాష్, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే కవిత అమ్మ కవిత. నోటికి ముద్దే అమ్మ,
మనసుకు శాంతి అమ్మ, పిలిపిన పలికే అమ్మ, కమ్మని తలపే అమ్మ, వెచ్చన బడికి అమ్మ, నమ్మిన బంధం అమ్మ. థ్యాంక్ యూ. తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కవిత అమ్మ కవిత. అమ్మ రూపం కోవెలలో దేవత ప్రతిరూపం, బిడ్డల సంతోషం కోసం చేస్తుంది ఎంతో త్యాగం. మనకు ఆ దేవుడిచ్చిన పెద్ద వరం, స్వార్థమే లేని మమకారం, అన్ని బంధాలలోకి గొప్ప బంధం. అమ్మను మించి ప్రేమించే మనిషిని చూడలేం మనం. అటువంటి అమ్మని ఎలాంటి పరిస్థితులైనా చేయకండి అలక్ష్యం. శ్రీ నేను జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల శివాజీపాలెంలో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చదువు గురించి ఒక చిన్న కవిత చెప్పబోతున్నాను. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకి అంత సంస్కారం నేర్పినదే ముఖ్యం. విద్య నీడ లాంటిది, దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటే. ధన్యవాదములు. నేను జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు గురువు గురించి ఒక చిన్న కవిత చెప్పబోతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంధకారం అనే అంధకారాన్ని ప్రాణదోలి విజ్ఞానం అనే దారి వైపు నడిపిస్తారు. గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ గురించి తెలపడానికి భాషలు సరిపోవు. అమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆమె గొప్పదనం గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ఎన్ని అడ్డంకులైనా తీరం చేరేనా మన జీవితాన్ని తీర్చిదిద్దే అమ్మే. అమ్మలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను నీరు గురించి ఒక వ్యాసం చెప్పబోతున్నాను. నీరు ముఖ్యంగా 2 రకాలు. అవి మంచినీరు ఇంకా సముద్రపు నీరు. నీరు భూమిపై 71% పైగా ఆవరించి ఉంది. ఈ భూమిపై నీరు 3 రూపాలలో ఉన్నాయి. అందులో మొదటిది ఘనరూపం. ఘనరూపం అనగా మంచుగడ్డల రూపంలో ఉంటుంది. రెండవది ద్రవ రూపం. ద్రవలు జంతువులు నోరు ఉన్న మాట్లాడలేవు కాబట్టి మీరు వాటికి నీరు పెట్టండి. థ్యాంక్ యూ. తర్వాత మట్టి గురించి. మనిషి మనుగడు మట్టితోనే ముడిపడుతుంది. ఆ మట్టి తోడు పాటు అరుగరుగు నాదవుతుంది. ప్రతి ప్రాణి ఆరోగ్యానికి ఆధారం ఆహారం. ఆ ఆహారం అందించే మట్టి సారం. మనం పుట్టినా గిట్టినా ఈ మట్టి మరియు మనం కూడా గిట్టితే మట్టి ప్రాణం కూడా గిట్టినట్టే. ఇప్పుడు నేను చెప్పబోయేది స్నేహితుల గురించి. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, కానీ అందులో ప్రశాంతి నాకు ఎంతో ఇష్టమైన స్నేహితురాలు. ఆమె నా స్కూల్లో పరిచయం అయింది. ఆమె చాలా తెలివిగలది. నా స్నేహితురాలు పెద్దవాళ్ళని గౌరవిస్తుంది. ఆమె నా చదువులో సహాయం చేస్తుంది. ఆమె చాలా కష్టపడి చదువుతుంది. తనకు డాక్టర్ అంటే చాలా ఇష్టం. స్వతంత్ర దినోత్సవం రోజు నాడు దేశభక్తి గీతాలు పాడుతుంది. తను స్కూల్ క్రమం తప్పకుండా వస్తుంది. నాకు ఇంతమంది స్నేహితులు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పరివపు ప్రాయపు ముత్యపు చినుకు వాడి చినుకు మొత్తంగా వసంతానికి వరుణుడు పలికే స్వాగతం వాడి చినుకు. ధన్యవాదాలు. మన జీవితాన్ని తీర్చిదిద్దే అమ్మాయి. అమ్మలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అగ్రహారాన్ని బ్రదగోలి విజ్ఞానం అనే దారి వైపు నడిపిస్తారు. విద్యార్థి గాలిపటమైతే దానికి ఆధారమైన దారం మాత్రం నువ్వే. ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నాయో కానీ వారందరినీ తయారు చేసిన వృత్తి మాత్రం ఉపాధ్యాయ వృత్తే. ఉపాధ్యాయుల సహనానికి మరియు వారి అంకిత భావానికి విద్యార్థులుగా మనం మన సదస్సు వచ్చి నమస్కరించాలి. ధన్యవాదాలు. కానీ పక్షులు జంతువులు నోరు ఉన్న మాట్లాడలేవు కాబట్టి మీరు వాటికి నీరు పెట్టండి. థ్యాంక్
స్వాగతం. సమయం ఏడైంది, సాయంత్రం వేడైంది, చల్లగాలి సెకిలి గింతలు పెడతాంది. ఆ పక్క సుబావ కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన రమోల డాన్సింగ్ పార్టీ వారు అభినయ రచ్చలేపితే పోలా. ఈ పిల్లకి కూడా సేద కడితే పోలా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు మందలుగా పెరిగిపోయి నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపోయి చుకాలిస్తివి మరి నాకేమో కలిస్తివి ఆనిస్తిలో చుకాలేమో తగగా మెరిసిపోయి నాకు పెట్టిన పోకలేమో పిల్లి కలగి తిరిగిపోయి ఏం రసిక రాజు మరి నా కాసు ఎప్పుడు తిరిగి రసిక రాజు మరి నా కాసు ఎప్పుడు తిరిగి చూస్తున్నా ఇక్కడ ఎవరు బాగుగానే లేదు రాసుకుని మార్కెట్ పాడింది.
కోసం చెప్పులాగా తిరుగుతాడు. అరే ఓకే పోయింపురమ్మంటే ఒక్కసారి పడితే ఇట్లా ఇటు నుంచి మొత్తం కవర్ చేయాలి. ఉద్యోగం రిజైన్ చేసి తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ నాన్నమ్మ కూరగాయలు అమ్ముతూ ఉండేవారట. తను చదివిస్తే చక్కగా తన పట్టుదలతో తనకన్నా నేను పెద్ద స్థాయికి వెళ్ళాలని సివిల్ ర్యాంక్ 408 ఎంతో ర్యాంక్ వచ్చింది తనకి. ఆ విధంగా తను సివిల్స్లో ర్యాంక్ సాధించారు. అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఎవరైనా మనల్ని హేళన చేసినా తిట్టినా వాటిని ఇంకొకలాగా తీసుకోకూడదు. దాంట్లో నుంచే మనం విజయాన్ని సాధించే విధంగా ప్రగతి ప్రదంలో వెళ్ళాలి అనడానికి అతను ఒక నిదర్శనం. ఓకేనా? ఇప్పుడు అతను ఆ స్థాయికి వెళ్ళడానికి ఇండైరెక్ట్ గా కారణం వాళ్ళ పై అధికారి. ఆ రోజు తను అలా అవమానపరచకపోతే తిట్టకపోతే తనలోని ఆ పౌరుషం వచ్చేది కాదు, తను ఆ స్థాయికి వెళ్ళేవాళ్ళు కాదేమో. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు ఏ మాట అన్నా సరే దాన్ని సీరియస్ గా తీసుకోకుండా దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటే అదే మీరు మాకు ఇచ్చినటువంటి మంచి బహుమతి. మేము ఎక్కడైనా కనిపిస్తే మీ దగ్గర చదివాము అని మీరు మీ స్థాయిలో ఉన్నాము అని చెప్పుకుంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఓకేనా? మీరందరూ కూడా గొప్ప వాళ్ళు అవ్వాలన్నదే మా యొక్క ఆశ. మీరు అవుతారు కూడాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కి, అలాగే మా టీచర్స్ కి, అలాగే మా విద్యార్థులు అందరూ ఇంతసేపు వెయిట్ చేసి కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేడం గారి నుండి మీరు వచ్చి మాకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. చాలా అంటే మీ మనసు ఎంత మంచిదో మీరు చెప్పే మాటలు కూడా అంత మంచి విలువైన మాటలు విద్యార్థులకు ఏ విధంగా అందజేయాలో అంత బాగా అందజేశారు. థ్యాంక్ యూ మేడం గారండి. మీరు మా ఎంతో బిజీగా ఉన్నా కూడా లాస్ట్ టైంలో వచ్చి వాల్యుబుల్ ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పాఠశాల తరఫున మా విద్యార్థులు చిన్న సత్కారం. మీరు ఏమి అనుకోకండి, ఏమి కాదు మేడం, ఏమి కాదు, అది చాలా చిన్నది. కాకపోతే అన్ని కూడా వెచ్చించి మీకు చదువు చెప్తున్నారు. ఈ స్కూల్కి కలెక్టర్ గారు 2 సార్లు వచ్చారు నేనుండగా. అంటే నేను అంతకు ముందు విషయాలు చెప్పడం లేదు. ఈ 6 months లోనే కలెక్టర్ గారు 2-3 సార్లు వచ్చారు. అలాగే డిఈఓ గారికి చాలా ఇష్టమైన స్కూల్ మీది. ఈ స్కూల్లో మంచి నిష్ణాతులైన టీచర్స్ ఉన్నారు. మన హెచ్ఎం గారు ఉన్నారనుకోండి, ఎంత మందిలోనైనా పేరు నాదే. ఎవరికైనా సరే టీచర్స్ కి ఉమా గాంధీ గారు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు గ్రహీత
నేషనల్ అవార్డు మన జిల్లాలో ఇప్పటికే వచ్చినట్టుంది. అందులో మేడం గారు ఒకరు. ఈ ఏడంతా కూడా రకరకాల ప్రోగ్రామ్స్ లో మేడం గారు ఇన్వాల్వ్ అవుతూ మీకు వాటన్నిటినీ కూడా మీకు పరిచయం చేస్తూ మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. కాబట్టి మేడం గారికి మరొకసారి మన టీచర్స్ అందరికీ కూడా చెప్పలు కొట్టండి. ఇంకా అభినేశ్వరి గారు పేపర్లు అన్నది మనకు ప్రవేశపెట్టిన తర్వాత మన స్కూల్లో సరిగ్గా టీవీలో స్మార్ట్ టీవీలో రాకపోయినా సరే మేడం గారు తన ఫోన్లో వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ నుండి రకరకాల సోర్సెస్ నుండి తీసుకుని మీకు ముందుగానే మన జిల్లాలో ఇంకా ప్రారంభించక ముందే ఆ కోర్స్ అంతటినీ కూడా పరిచయం చేశారు. ఇంకా మిగతా టీచర్స్ అందరూ కూడా వాళ్ళ క్లాసుల్లో పట్టుబద్ధతులు పాటిస్తూ మనకి చక్కగా చదువు చెప్తున్నారు. కాబట్టి మొదటిగా మీ అందరూ శివాజీపాలెం స్కూల్లో చదివిన అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఓకేనా? అలాగే మీరు కూడా టీచర్స్ కి గిఫ్ట్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్. పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ అంటే తెలుసా? మనం ఏమైనా ప్రోగ్రామ్కి వెళ్తే మనం గిఫ్ట్ తీసుకొని వెళ్తాం కదా. మనం ఎక్కడైనా పెళ్ళికి కానీ లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, అలాగే కొన్ని ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తారు. తిరిగి ఇస్తారా లేదా? తీసుకున్నారా ఎప్పుడైనా? అలాగే మనం తీసుకున్న దానికి మనం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మళ్ళీ గిఫ్ట్ ఇవ్వడం అనమాట. పిల్లలు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇచ్చే గిఫ్ట్ ఏంటి చెప్పండి? బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయడం. మీరు ఇచ్చే దాన్నే గురుదక్షిణ అంటాం మనం. గురుదక్షిణ అంటే గురువులకు ఇచ్చే ఒక రకమైన జీతం లేదా బహుమానం. మీరు ఆ రకంగా మంచి పొజిషన్ లో ఉండాలని గురువులందరూ కోరుకుంటారు, పేరెంట్స్ అందరూ కోరుకుంటారు, అలాగే మేము కూడా కోరుకుంటాం. మీరు ఎప్పటి నుండే మీరు ఏం చదవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎలా ఉండాలి అన్నది మీరు ఇప్పటి నుండే నిర్ణయించుకోవాలి. మొన్న ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చాయి. నిన్న పేపర్ చదివే అలవాటు ఎవరికైనా ఉందా? న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా? ఉందా లేదా? చేతులు ఉంటుంది ఒకసారి ముందులే. సరే, ఒకవేళ అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ 3 రోజుల పేపర్లు చూడండి. ఎక్కడే మన పక్కన చుట్టుపక్కల ఇంట్లో తెప్పించుకుంటారు కదా, వాళ్ళ దగ్గర న్యూస్ పేపర్స్ ఉంటే అవి తీసి చదవండి. అందులో ఏమన్నా చూడండి. ఐఏఎస్ టాపర్స్ లిస్ట్ ఉంది. అలాగే వాళ్ళ తరలో ఎన్నో కష్టాలు. ఒక అమ్మాయి, మన వైజాగ్ అమ్మాయికి ఆ అమ్మాయి 2 కాళ్ళు పనిచేయబట్ట పెరాలసిస్ వచ్చి ఆ అమ్మాయి చదువు ఎంపిక ఆగిపోయింది. అయినప్పటికీ కూడా డిగ్రీ ప్రైవేట్ గా కట్టి ఐఏఎస్ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి 4వసారికి ఆమె ఘన విజయం సాధించింది. సీటు సంపాదించుకుంది. అలాగే ఇంకో అబ్బాయి పోలీస్ గా పనిచేసి కానిస్టేబుల్ గా ఆయన ఉద్యోగం మానేసి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు లేరు, అమ్మ నాన్న లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నమ్మ కాయగూరలు అమ్మి అది వచ్చిన డబ్బులతో ఆ అబ్బాయి చక్కగా ఐఏఎస్ పాస్ అయ్యాడు. అలాగే వాళ్ళ కథల గురించి మీరు చదివినట్లయితే మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మంచి వాళ్ళ గురించి, మంచి నాయకుల గురించి మనం ఎప్పుడు కూడా చదవాలి. మీకు చదువు అంటే ఇష్టం ఉండాలి. న్యూస్ పేపర్ చదవాలి, మీకు ఇచ్చే లైబ్రరీ బుక్స్ చదవాలి. చదివి వాటిలో మీరు ఇప్పటి నుండే మేము ఎలా అవ్వాలి అని అనుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేదు, అందరూ సమానమే. ఎవరు ఎక్కువ చదువుకుంటే వాళ్ళకి ఎక్కువ మర్యాద, ఎక్కువ గౌరవం లభిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మొదట ఆరోగ్యం, తర్వాత మంచి లక్షణాలు, క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడం, మన పెద్దల్ని గౌరవించడం. మంచి లక్షణాలు అంటే చెప్తున్నాను, పెద్దల్ని గౌరవించడం, హానెస్టీగా ఉండడం అంటే నిజాయితీగా ఉండడం,
అబద్ధాలు ఎక్కువ ఆడకుండా నిజాయితీగా ఉండాలి. అలాగే ఎక్కువ శ్రమపడ్డాం, ఎక్కువ కష్టపడ్డాం అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి తన ఇంటర్వ్యూలో తన ఖాళీ పెరిగినప్పుడల్లా కూడా చదివిందంట. ఆర్బీఐ అమ్మాయి కూడా తను ఐఏఎస్ సెలెక్ట్ అయింది. ఆర్బీఐలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో ఖాళీ ఉన్నప్పుడు అలాగే ఇంటికి వచ్చి వంట చేసుకుంటూ పని చేసుకుంటూ కూడా చదివిందట. అలాగే మీరందరూ కూడా ఒక మంచి దృఢ నిశ్చయంతో బాగా చదువుకోవాలని, పేరెంట్స్కి మంచి పేరు తేవాలని, అలాగే మీ స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ సత్కారం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.